మీకు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేయవలసిన ప్రియ విశ్వాసాలను మన ప్రభువు ప్రేమించుడైన యేసుక్రీస్తు వారి చేసిన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మరి 35వ అధ్యాయంలో ప్రకటించబడిన మరి మనం ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మరి కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణం చేత మరి మానవ ప్రభుత్వాన్ని ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించండి, మీ చేతులను శానిటైజ్ చేసుకోండి. వీలైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పర్సనల్ శానిటైజర్ మీరు తీసుకుని రావాల్సిందిగా. ఎంతో ఖర్చు పెడుతున్నాం. మనకు ప్రొటెక్షన్ ఇచ్చే శానిటైజర్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు, ఒకవేళ మన ఎక్కువైతే 50 రూపాయలు వెచ్చించి పర్సనల్ శానిటైజర్ మనమని అనుకోకుండా ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దాన్ని తీసుకురండి. అలాగే భౌతిక దూరాన్ని పాటించండి. ఇక్కడ పాడేవారు కానీ, వాక్యము చదివేవారు కానీ, ప్రార్థనలు చేసేవారు కానీ వితౌట్ మాస్క్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ పాడడానికి కానీ, అలాగే వాక్యం చదవడానికి కానీ, అలాగే ప్రార్థన చేయడానికి కానీ మీరు సిద్ధపడదు. ఒకవేళ మీకు బ్రీత్ అందరి పక్షంలో మీరు విరమించుకోవడం మీకు క్షణం. ఎందుకంటే ఒకే మైకును అందరూ పట్టుకోవడం, దానితో మాట్లాడడం, దాంట్లో పాడడం, దాంట్లో ప్రార్థించడం అనేది హై రిస్క్ కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు తప్పనిసరి గమనించి గ్రహించి సాధ్యమైనంత మరి సురక్షితంగా ఈ ఆరాధనలో పొందడానికి, దేవుని యొక్క మరి కృపను అనుభవించడానికి, దేవునికి ఎలాంటి మరి అపకీర్తి రాకుండా, అలాగే మనము కూడా ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా మరి జ్ఞాపకం చేస్తున్నాను. నేను మాస్క్ తీసి మెసేజ్ మాత్రమే చెప్తాను. ఇది నా పర్సనల్ మైక్ కనుక దీనిని ఎవరికి ఇవ్వను కనుక నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇది నేను పర్సనల్గా మాత్రమే వాడుకుంటున్నాను కనుక మరి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు కనుక ఈ విషయాన్ని మీరు గమనించి మరి దేవునికి మహిమకరంగా ఈ ఆరాధనలలో పొందాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాటి 30వ దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 21 నుంచి 33 వచనాలు, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. కృపా సమృద్ధి గలవాడు. మూల వాక్యము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రేమశాస్త్రారా, విలాప వాక్యముల గ్రంథం ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవచించగా లేఖకుడు అంటే అతనికి ఒక పర్సనల్ రైటర్ ఉండేవాడు. అతని పేరు బాలు. అతని చెంత రాయబడినటువంటి గ్రంథం ఈ విలాప వాక్యముల గ్రంథము విలాపముతో కూడినటువంటి లేదా దుఃఖంతో కూడినటువంటి లేదా వేదనతో కూడినటువంటి పలు అంశాలను గురించి రాయబడుతున్నటువంటి విషయం. ఇది దేవుని ప్రజలైనటువంటి యోధా వారికి కలిగిన శ్రమను బట్టి అది తన వ్యక్తిగతమైనటువంటి శ్రమగా భావించిన వాడై ఆ యోధా జాతిని గురించి ఇలాంటి విలాపమెత్తి పలుకుతున్నటువంటి ప్రవచన గీతము అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో అనేక విషయాలు చర్చిస్తూ ఉంటాడు. అనేక విషయాల గురించి మరి విషాదకరమైనటువంటి స్వరమెత్తి పాడుతూ ఉంటాడు. అందులో ఒక 3-4 విషయాలను మనం చూసి ఈ యొక్క నాటి మూల వాక్యంలోనికి నడిపించబడడానికి సిద్ధపడతామండి. అందులో విలపించడానికి కారణం ఏంటంటే యెరూషలేములకు లేదా యూదా ప్రజలకు కలిగినటువంటి శ్రమను తన వ్యక్తిగతమైనటువంటి శ్రమగా తన యొక్క మరి పర్సనల్ ప్రాబ్లంగా భావించి ఈ యొక్క విలాప గీతమును పాడుతూ ఈ మొదటి అధ్యాయము 1వ వచనములో అతడు విలపించడానికి కారణాన్ని చెప్తూ ఉంటాడు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమైన అది విధవరాలు వంటిది ఆయను. ప్రియవిశ్వాసులారా, ఎంతో జనభరితంగా ఎప్పుడు చూసినా, ఎంతో మరి కోలాహలంగా ఎప్పుడు చూసినా, ఎంతో ఆత్మీయ అనుభవాలతో తొలతూగినటువంటి యెరూషలేము పట్టణం యూదా జాతి ఒకప్పుడు ఆ యొక్క ప్రాంతమును, ఆ దేవాలయమును, ఆ యొక్క యెరూషలేము పట్టణమును దర్శించడానికి మరి ప్రపంచపు నలుమూలల నుంచి అనేక మంది దర్శించి
వచ్చి దేవుని మహిమపరిచినటువంటి ఆ జనభరితమైనటువంటి పట్టణము, ఇతడు ఈ విలాప గీతము రాస్తున్నసరికి మరి యాకాకిగా విధవరాలి వంటిదై విడువబడినటువంటి స్థితి కలిగినటువంటి ఆ అనుభవంలోకి నడిపించబడింది అనేటువంటి సంగతిని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 1వ అధ్యాయము 6వ వచనములు కూడా సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. ఎంతో సౌందర్యం కలిగినటువంటి మరి సియోను పట్టణము లేదా ఆ ఇశ్రాయేలు లేదా యూదా జాతి యొక్క ఆత్మీయ జీవితము ఎలాగా అయిపోయిందని జ్ఞాపకం చేస్తారంటే, సౌందర్యమంతయు తొలగిపోయినటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. అలాగే 2వ అధ్యాయము 4వ వచనాలు కూడా మనం చూస్తే కనుక సాక్షాత్తు దేవుడే శత్రువు వలె ఆ యూదా పట్టణము మీద లేదా ఆ రాజ్యము మీద, యెరూషలేము నివాసుల మీద విరోధిగా తిరగబడినట్లు చూస్తున్నాం. దీని అంతటికీ కారణం ఏమిటా అని మనం ఆలోచన చేస్తే, యూదా ప్రజల, దేవుని ప్రజల, యెరూషలేము నివాసుల యొక్క అవిధేయత, వారి యొక్క అతిక్రమాలు, మాట వినని వారి యొక్క తత్వము, లేదంటే సాక్షాత్తు తమ యొక్క రక్షకుడైనటువంటి లేదా తమ దేవుడైనటువంటి యెహోవా మీద వారు తిరుగుబడినటువంటి లేదా తిరుగుబాటు చేసినటువంటి వారి జీవిత విధానము వారిని అలాంటి ఒక విషాదకరమైనటువంటి అనుభవంలో నడిపించేసింది. అలాంటి ఒక దుఃఖకరమైన, అలాంటి ఒక వేదనకరమైనటువంటి అనుభవంలోనికి ఆ ప్రజలను పెట్టివేసింది. ఒకప్పుడు మరి జనభరితమైన పట్టణం, ఒకప్పుడు సౌందర్యంతో నిండిన పట్టణం, ఒకప్పుడు దేవుడు నివసించినటువంటి ఆ పట్టణం లేదా దేవుడు కాగలిగిన జనులు ఇప్పుడైతే విడువబడినటువంటి విధవరాల వంటి దుస్థితిని అనుభవిస్తూ ఉన్నారట. దానికి కారణము వారి స్వయంకృతాపరాధమే తప్ప దేవుడు తన కృపను ఎడవాసిన వాడు ఎంత మాత్రము కూడా కాదు. వారు దేవుని కృపకు, దేవుని ప్రేమకు దూరమైపోయి తమ స్వయంకృతాపరాధము చేత దేవుని విడిచిన వారై లోకముతో స్నేహించి లోకములో కలిసి వారు ఈ విషాదానికి, ఈ దుఃఖానికి తామే కారకులు అయినట్లుగా లేఖనము జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యము మరి గ్రంథాన్ని రాస్తున్నాడు. ప్రియులారా, అతడు అంటూ ఉన్నాడు, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, నా బలము ఉడిగను అనుకుంటుని, యెహోవాయైన నాకు ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రుని చోదును జ్ఞాపకము చేసుకును, ఎడతెగక నా ఆత్మబట్టుని జ్ఞాపకం చేసుకుని నాలో కొడుకు ఉన్నది, అది నీకింకను జ్ఞాపకము ఉన్నది కదా. దేవుని ప్రజల యొక్క శ్రమ తమ శ్రమగా మార్చుకుంటూ మరి తాగిన మాచిపత్రి చేదు లేదా అనుభవించినటువంటి ఆ దురవస్థను నేను జ్ఞాపకం చేసుకుంటే నా మనస్సు, నా జీవితము, నా హృదయము నాలో కృంగిపోయింది. అయితే 21వ వచనం నుంచి మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాడట. దానిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనికి ఆశ కలిగిందటండి. దేనిని జ్ఞాపకం చేసుకున్నాడయ్యా అంటే 22వ వచనంలో 3వ అధ్యాయం, యెహోవా కృప కలిగిన వాడు. నిజమే, వారు అనుభవిస్తున్నటువంటి స్థితిని బట్టి వారి యొక్క స్వయంకృతాపరాధముగా భావించి అలాంటి స్థితి నుంచి వారు విడిపించబడినటువంటి ఒక ఘోరమైనటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నప్పుడు ఈ ప్రవక్తకు ఒక ఆశ కలిగింది. ఈ ప్రవక్త జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణకు, ఆ ఆశకు ఆధారం ఏమిటంటే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం 22వ మరి ఆ వచనము, అలాగే 32వ వచనం. అదేంటంటే యెహోవా కృప కలిగిన వాడు. ఆయన కృప తీవ్రతను గురించి మాట్లాడుతూ 32వ వచనంలో, ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి చాలిపడు. ఆయన కృప కలిగిన వాడు, బేసికలీ ప్రాథమికంగా ఆయన కృప కలిగిన వాడు. దాని యొక్క తీవ్రత ఎలా ఉందంటే ఆయన కృప సమృద్ధి కలిగిన వాడు. ఆయన కృప కలిగిన వాడు మాత్రమే కాదండి, ఆయన తన కృపలో సమృద్ధి కలిగిన వాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాడు. దీనిని ఇంగ్లీషు ప్లెంటియస్ ఇన్ మర్సీ. ప్లెంటియస్ అంటే విస్తారమైనటువంటి, ప్లెంటియస్ ఇన్ మెర్సీ విస్తారమైనటువంటి లేదా అపరిమితమైనటువంటి లేదా మితము లేనటువంటి కృప. ప్రతి మానవుని యొక్క ప్రతి భావనకు ఒక లిమిట్ ఉంటుందండి. కోపానికైనా, లేదంటే ప్రేమకైనా, లేదంటే దుఃఖానికైనా, లేదంటే మరొక భావనకైనా మానవుని జీవితంలో కలిగే ప్రతి భావనకు ఒక లిమిట్ ఉంటుందండి. కానీ మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి కృప, అది మరి కృపా సమృద్ధి. దాని గురించి ప్లెంటియస్ ఇన్ మర్సీ అనగా కృపలో లేదా దయ చూపించడంలో ఆయన విస్తారమైనటువంటి ప్రేమను కలిగిన వాడిగా జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనం కృపల గురించి జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన కృప
అర్హత చూడండి, ఆయన కృప యోగ్యత చూడండి, ఆయన కృప అపరిమితమైనది. ఒక మాటలో చెప్పాలంటే అన్కండిషనల్ మర్సీ ఆర్ గ్రేస్. అన్కండిషనల్, ఆయన కృపలో కండిషన్స్ లేవు. అసలు కృప అంటేనే వితౌట్ కండిషన్. కృప అంటేనే వితౌట్ కండిషన్ అండి. ఒకవేళ మానవ జీవితంలో నువ్వు కలిగి ఉన్న దేనికైనా, ఏ భావనకైనా, ఏ అంశానికైనా కొన్ని కండిషన్స్ అప్లై చేయబడుతుంది. కానీ యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప విషయంలో అన్కండిషనల్, ఎలాంటి షరతులు లేనటువంటి కృప, ఎలాంటి షరతులు లేనటువంటి ప్రేమ, ఎలాంటి యోగ్యతలు, ఎలాంటి మన యొక్క స్థితిగతులు చూడనటువంటి దేవుని యొక్క ప్రేమని కృప అంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మనం చూడాలంటే కనుక మనం చదువుకుని ఎఫ్ఎస్సి పత్రిక, ఎప్పుడు చదువుకునే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే కనుక మనము అపరాధముల చేత, పాపముల చేతను చచ్చిన వారి వెంటనే దేవుడు తన కరుణా సంపన్నత చేత, ఆయన తన మహాప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని బ్రతికించాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట అది అర్హత చూడనటువంటి లేదా మన యోగ్యతను పట్టించుకునేటువంటి ఆయన ప్రేమని కృప అంటాం. నిజమే, మనం అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమైనా అంటే దేవుని కృప విషయంలో మన కాంట్రిబ్యూషన్ అనేది ఏమి కూడా లేదు. దేవుని కృప విషయంలో ఒక చచ్చిన వాడు ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయగలడు? ఒక చచ్చిన వారికి ఒక క్రియలో, ఒక కార్యములో ఎలాంటి భాగస్వామ్యం ఉంటుంది? ఎలాంటి భాగస్వామ్యము, ఎలాంటి కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు. కృప అంటే ఎలాంటిదంటే మన కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా దేవుడు అనుగ్రహించు ప్రేమ అనమాట. మన యోగ్యత ఉండదు, మన కాంట్రిబ్యూషన్ ఉండదు, మన భాగం ఉండదు, మన ప్రమేయం ఉండదు. మన ప్రమేయం లేకుండా మన ఎడల దేవుడు చూపుతున్నటువంటి ఆ గొప్ప కనికరముని, ఆ గొప్ప ప్రేమని కృప అన్నారండి. నిజమే, రోమపత్రిక 5వ అధ్యాయం 6, 8, 10 వచనాలు కూడా ఇదే చెప్తూ ఉంటాడు. మన మిక్కడు బలహీనమైండగా ఒక బలహీనుడు ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయగలడు? మన మిక్కడు పాపమైండగా ఒక పాపి పరిశుద్ధత విషయంలో ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయగలడు? మన మిక్కడు శత్రువుమైండగా ఒక శత్రువు మరి వ్యక్తి ఎడల, లేదంటే పొరుగు వారి ఎడల, తన ప్రతివాది ఎడల ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయగలడు? నిజమే, మన కాంట్రిబ్యూషన్, మన ప్రమేయం ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుడు తన కృపను కాదు, తన కృపా సమృద్ధిని చచ్చిన వారి విషయంలో కృప సరిపోదు, ఏం కావాలంటే ఆయన కృపా సమృద్ధి, ప్లెంటియస్ ఇన్ మర్సీ. ఆయన కృప అది విస్తారమైనటువంటి, ఇంకా చెప్తూ ఉంటాడండి, మల్టిట్యూడ్ ఆఫ్ హిస్ మెర్సీ అంటాడు. మల్టిట్యూడ్ ఆఫ్ అంటే వివిధ రకములైనటువంటి అనేకత్వము కలిగినటువంటి, 1, 2, 3 సార్లు కాదండి, అది అపరిమితమైనది, అది ఇన్ఫినిట్ అనమాట అండి. మన ఎడల ఆయన చూపినటువంటి కృప, యోగ్యత లేనటువంటి మన ఎడల ఆయన చూపినటువంటి కృప అపరిమితమైనటువంటి ఇన్ఫినిట్ గ్రేస్ అనమాట. నిజమే ప్రియులారా, అలాంటి కృప మనకు లభిస్తేనే కానీ ఈరోజు మనము ఆ ఘోరమైనటువంటి దుస్థితి నుంచి రక్షించబడిన వారము కాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఆయన తప్పిపోయిన గొర్రెను రక్షించాలి. అందులో గొర్రె యొక్క కాంట్రిబ్యూషన్, భాగస్వామ్యము ఏమి లేదు. కృప అంటే ఆ గొర్రె ప్రమేయం లేకుండా, ఆ గొర్రె సహకారం లేకుండా, తప్పిపోయినటువంటి ఆ గొర్రె యొక్క ఎలాంటి భాగస్వామ్యం లేకుండా ఆ యజమాని, ఆ కాపరి ఏం చేశారంటే ఆ గొర్రెను నదికి రక్షించారు. ఇది కృప అని జ్ఞాపకం చేస్తారు, దీనినే కృప అని జ్ఞాపకం చేస్తారు. అలాగే పరప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళే ప్రయాణంలో కొట్టబడి పరప్రాణాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశాం. అక్కడ కూడా సమరయుడు వచ్చి అతన్ని చూసి జారిపడి అతని గాయములు మరి నూనె వేసి, అలాగే ద్రాక్షరసం పోసి కడిగి కట్టి గాడిని తెప్పించుకుని పూటకొళ్ళ వారి ఇంటికి తీసుకుని పరామర్శించాడు కదా. అక్కడ కూడా ఆ గాయపడి పరప్రాణాలతో కొట్టుకుంటున్న వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ ఏమైనా? ఎలాంటి భాగస్వామ్యము లేదు. కనీసం ఆ సమరయుడు వచ్చి లేపుతున్నప్పుడు లేచి నడిచే పరిస్థితి కూడా లేదు. ఈయనే వెళ్ళి అతనిని లేపి గాయాలు ద్రాక్షరసం వేసి నూనె వేసి కడిగి కట్టి అతన్ని ఎత్తుకొని గాడిలో వేసి పూటకొళ్ళ వాడికి అప్పగించిన ఈ క్రమం అంతా కూడా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఆ వ్యక్తికి లేకుండా, ఎలాంటి ప్రమేయం లేకుండా, ఎలాంటి భాగస్వామ్యం లేకుండా, ఎలాంటి అర్హత లేకుండా ఆ సమరయుడు అన్ని కూడా చేశాడు. ఇంకా తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా చూద్దామండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి చేత యాక్సెప్ట్ చేయబడడానికి ఎలాంటి యోగ్యత లేదు. ఎందుకంటే తండ్రి దగ్గర చిల్లి గబ్బ కూడా అతను ఉంచలేదు. అతనికి రావాల్సిన ఆస్తంతా పట్టుకెళ్ళిపోయాడు. తండ్రి పరువు తీశాడు, తండ్రికి విరోధముగా ప్రవర్తించాడు, తండ్రికి ఆయాసం కలిగించాడు. తండ్రికి కుమారుడు అని అనిపించుకుని అతనే అంటాడు కదండి, నేను కుమారుడును అనిపించుకున్నట్టు యోగ్యుడును. ఎలాంటి యోగ్యత లేనటువంటి కుమారుని ఎడల ఆ తండ్రి కనికరపడి పరిగెత్తుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడు చూడండి. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. అది కృప.
మర్సీ అన్నటువంటి సంగతిని వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. నిజమే ప్రియులారా, ఇది కేవలము ఆయన కృపను అర్థం చేసుకోవడానికి 0.01% కూడా కాదు. ఇంకా ఆయన కృప ఎంతో అపారమైనది, ఇంకా మనకు అంతు చిక్కనిది ఆయన కృప, ఇంకా మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోనిది ఆయన కృప, భాష లేనిది ఆయన కృప, మనము వెలకట్టలేనిది ఆయన కృప అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితకాలం సరిపోదు క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను అర్థం చేసుకోవడానికి. అలాంటి కృపను ఒక్కవేళ ఈరోజు అనుభవిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆలోచించు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు జ్ఞాపకం చేస్తే, లేదా మనం చదువుకుంటే కనుక హెబ్రీ పత్రిక కథ ద్వారా పరిశుద్ధాత్మను హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాంటి కృపకు ఒకవేళ దూరం అయిపోయే ప్రయత్నం చేస్తున్నామేమో, నీ ఎడల దేవుడికి ఉన్న కృప, నీ భాగస్వామ్యము, నీ యొక్క సహకారం లేకుండా దేవుడు నీకు అందించినటువంటి కృప, అలాంటి నీ ప్రమేయం లేకుండా నీకు లభించినటువంటి కృపను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావా జ్ఞాపకం చేసుకో. హెబ్రీ పత్రిక 12:15 చదువుదాం. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవునేమో అని ఒక్క కూట కుటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసిన తరువాత అతడు ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడిచినను అది అతనికి లభించలేదట. నిజమే. ఒకవేళ ఇలాంటి కృప, అపారమైన కృప, విశాలమైన కృప, షరతులు లేని కృప, నీ యోగ్యత చూడని కృప, ఇలాంటి కృపకు పాత్రులైనటువంటి దేవుడే అలాంటి ఒక అద్భుతమైనటువంటి కృప అనే భావన నుంచి, కృప అనే ఆ ఆశీర్వాదం నుంచి, కృప అనే ఆ యొక్క ఆ ప్రొటెక్షన్ ఏరియా నుంచి మనం ఒకవేళ చేదైన వేరే ఏదైనా మంచి తప్పిపోతామేమో జాగ్రత్త సుమా. ఒకసారి యాసాను జ్ఞాపకం చేస్తూ, అతడు కృప నుంచి తప్పిపోయిన తర్వాత ఎంత వెతుకులాడినా ఆ ఆశీర్వాదం అతని జీవితంలో తిరిగి పొందలేక భ్రష్టు అయిపోయాడు. నిజమే. ఆయన కృపా సమృద్ధి కలిగిన మాట, ఆయన కృపను, ఆ కృపలో ఉన్న సమృద్ధిని, ఆ ప్లెంటియస్ మర్సీని ఒకవేళ మనం మిస్ చేసుకుంటే కనుక, కోల్పోతే కనుక మళ్ళా ఎప్పటికీ కూడా ఆయన కృప పొందుకునే అవకాశం లేదు. ఆయన కృపని జీవితంలో ప్రవహించిన కాలములు, ఆయన కృపని జీవితంలో ఒక మలయ మారుతుగా వీచిన కాలములు, దాన్ని నీవు గ్రహించకుంటే, దాన్ని నువ్వు ఆస్వాదించుకుంటే, దానిలో నీవు నిలిచి ఉండకుంటే కనుక ఆ పవనాలు దాటిపోయిన తర్వాత, ఆ ప్రవాహాలు దాటిపోయిన తర్వాత నీవు కేవలము ఎండిన ఎడారి వలె ఏమాత్రము ఫలభరితులు కానీ ఒక అడవి వలె మారిపోయే ప్రమాదం ఉన్నది. కనుక ఈరోజు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుని యొక్క కృపలో ఉన్న సమృద్ధి నుంచి నువ్వు తప్పిపోకుండా, పడిపోకుండా జాగ్రత్త పడాల్సిన విధంగా ఆయన కృపల గురించి పరిశుద్ధ గ్రంథం చాలా విస్తృతంగా మాట్లాడుతుంది. ఇట్టి విస్తృతమైనటువంటి కృప అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి సమయం సరిపోకపోయినప్పటికీ కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప ద్వారా పొందే మేలులను అర్థం చేసుకుని మన వాక్యాన్ని ముగించుకోవడానికి సిద్ధపడదామండి. కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన కృప ఎలాంటిదంటే సమృద్ధి కలిగింది. ఇలాంటి ఇంకా అనేక భావనలు, అనేక పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం తరచి చూచి ముందుకు సాగిపోవడానికి సిద్ధపడదాం. ఇలాంటి ఇంకొక పదం, కృపా సమృద్ధి అనేటువంటి పదం ఎక్కడ చూసాం అనగా విలాప వాక్యంలో 3:32 చూసాం. అలాంటి కృపను గురించి ఇంకొక మనము భాషను చూద్దాం, ఇంకొక పదాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము, ఆయన కృపను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం ఇది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. నెహెమ్యా 9:27. అందుచేత నువ్వు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి, ఆ శత్రువులు వారిని బాధిపగా శ్రమకాలమున వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమున నీవు ఆలకించి వారి శత్రువుల చేతి నుంచి వారిని తప్పించుటకై కృపా సంపత్తిని బట్టి మ్యానిఫోల్డ్ ఆఫ్ మెర్సీస్. మ్యానిఫోల్డ్ అంటే అనేక రెట్ల కృప అన్నమాట. మ్యానిఫోల్డ్ అంటే వివిధ రకాలైనటువంటి కృప చేత, పలు రకాలైనటువంటి కృప చేత మన ఎడలైనటువంటి కృప ఒక రకమైనది కాదండి. నీవు వర్ణించడానికి ఒక విధమైనది కాదు.
నీవు ఆలోచించి అర్థం చేసుకోవడానికి అది ఒక సంఘటనకు, ఒక సందర్భానికో మరి సంబంధించింది కాదు. మ్యానిఫోల్డ్ ఆఫ్ మర్సీ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటాడండి. నిజమే ప్రియులారా, ఆయన కృప మన ఎడల మరి ది ప్రాపర్టీ ఆఫ్ గ్రేస్, ఒక స్వాస్థ్యము, ఒక ప్రాపర్టీ ఎలా ఉంటుందో వివిధ రకాలుగా, అలాగే మన ఎడల ఆయన కృప నానా విధములైనటువంటి కృప, వివిధ రకాలైనటువంటి కృప. దీనినే ఆయన కృప ఇచ్చేసి కృపా సంపత్తి అనేటువంటి మాట, కృపా సంపత్తి అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నటువంటి. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా జాతి ఆయన మాట వినకుండా తొలగిపోయినప్పుడు, శత్రువుకు అప్పగించి వారు బాధపడుతూ మొరపెట్టినప్పుడు తిరిగి ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఆలకించి, అలాంటి సమయంలో వారికి మామూలు కృప సరిపోదు. ఆయన కృప అంతా కూడా ఆయన కృపా సంపత్తి చేత వివిధ రకములైన పలు రకములైనటువంటి విస్తారమైనటువంటి ఆయన కృప చేత తన ప్రజలను ఆయన విడిపించినట్లుగా చూస్తున్నాం. నిజమే, మన ఎడల ఆయన కృప అనేక రెట్ల కృప, ఒకటి కాదు, రెండు కాదు, అనేక రెట్లు. అది 100 రెట్ల 1000 రెట్ల అని కాదు. మన జీవితానికి చాలినంత కృప, మన జీవితానికి చాలినంత కృప ఆయన మనకు అనుగ్రహించారు అన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు ఒకవేళ ఆయన కృపా సమృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆయన కృపా సంపత్తిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఇంత గొప్ప కృపను ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే మనకు తప్పించుకునే అవకాశము ఉండదు. కనుక ఆయన కృప నీకు దొరికిన కాలంలోనే ఆయన కృప చేత విమోచించబడడానికి ప్రయత్నించాడు. ఆయన కృపణ గురించి ఇంకొక మాట ప్రయోగిస్తూ ఉంటాడండి. 36వ సంకీర్తన 7వ అధ్యాయం, 36వ సంకీర్తన 7వ చరణాన్ని మనం చదువుకుంటే కనుక ఆయన కృప ఎలాంటిదో మన ఎడల అక్కడ జ్ఞాపకం చేస్తాడు. దయచేసి చదువుకున్నామని. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. హౌ ఎక్సలెంట్ ఇన్ టై లవ్ అండ్ కైండ్నెస్. నిజమే, ఆయన కృప వెరీ ప్రెషియస్, అమూల్యమైనది. అంటే మనము మూల్యము చెల్లించలేదు, వెలకట్టలేనిది అనమాట అండి. ఒకవేళ నీవు డబ్బు చెల్లించాలనుకుంటే మార్కెట్లో వస్తుందేమో తప్ప, నీ ఎడల దేవుని యొక్క కృపకు ఈ లోకమంతా కలిసి వచ్చిన, ఈ లోకంలో ఉన్నటువంటి మరి సకల భోగ భాగ్యములు నీవు మరి సమకూర్చి పెట్టినప్పటికీ లేదా వెచ్చించినప్పటికీ ఆయన కృపను నీవు కొనలేవు, ఆయన కృపను నీవు కొనలేవు. అందుకనే ఆయన కృపణ గురించి మాట్లాడుతూ ఉంటాడండి. అది చాలా అమూల్యమైనది, నీవు మూల్యము చెల్లించిన అది నీకు దొరుకుతుంది. అందుకని పేతురు తన పత్రికలు మొదటి అధ్యాయం 19 వచనాలు అంటాడు, మీరు పితృపారంపర్యాచారమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు మీరు వెండి బంగారములు క్షయ వస్తువుల చేత కాక నిర్దోషములు నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల రక్తము చేత విమోచించబడ్డారు. మీరు వెల చేతను లేదంటే విలువైనటువంటి వెండి బంగారము చేతను విమోచించబడలేదు. నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత, అనగా యేసుక్రీస్తునందరి దేవుని కృప చేత మీరు విమోచించబడ్డారు. అది వెనకట్టలేని కృప. అది నీవు ఏమాత్రము కూడా మరి ఖరీదు కట్టలేనటువంటి అది విస్తారమైన అపారమైనటువంటి కృపగా జ్ఞాపకం చేస్తాడు. నిజమే, ఆయన కృప మన ఎడల సమృద్ధి కలిగింది. ఆయన కృపా సంపత్తి చేత మనల్ని విడిపించాడు. అలాగే అమూల్యమైన ఆయన కృప చేత మనల్ని బ్రతికించినట్లుగా కూడా జ్ఞాపకం చేస్తూ అద్భుతమైన ఇంకొక మాట మనం చూస్తే కనుక 69వ సంకీర్తన 16వ చరణం, 109వ సంకీర్తన 21వ చరణం, 69, 16వ చరణాన్ని చదువుకుందామంటే సమయాన్ని బట్టి త్వరగా మనం ముందుకు నడిపించబడదాం. 69వ సంకీర్తన 16. నీ కృపోత్తమత్వమును వచ్చి, నీ కృప యొక్క ఉత్తమత్వము ఎంత గొప్పదంటే మామూలు కృప కాదండి. ఆయన కృపలో అత్యంత ప్రెషియస్ అనమాట అండి, ది బెస్ట్ అనమాట. ఇక అంతకు మించి ఆ ఉత్తమత్వము అవతల ఈ పేరు కూడా లేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. హిస్ మర్సీ ఇస్ గుడ్, ఒక కంప్లీట్ వర్డ్ అనమాట. ఇక గుడ్ అన్నదానికి ఎలాంటిది కూడా లేదు. గుడ్ అంటే ఆల్వేస్ గుడ్. ఇంక అందులో మరి ఎంత గుడ్డు, చిన్నదా పెద్దదా ఎక్కువైనా అనడానికి లేదు. గుడ్ అంటే ఆల్వేస్ గుడ్. ఆయన కృప ఎంతటిదంటే ఉత్తమోత్తమైనదన్నమాట. ఇక అలాంటి ఉత్తమమైన కృప ఈరోజు మనం చాలాసార్లు మనకు దేవుడు అనుగ్రహించిన కృపను గ్రహించలేదు. మనము రక్షణ పొందడానికి కావాల్సినటువంటి ఆయన కృపను గమనించలేదు. ఆయన కృప మన ఎడల సమృద్ధికరమైనది. అది ఒక విస్తారమైన ప్రవాహం వంటిది.
ఆయన కృపా సంపత్తి చేత మనం బ్రతికించబడ్డాం. అమూల్యమైన ఈ లోకంలో ఎవ్వరు ఎలాంటిది ఎలా చెల్లించలేనటువంటి మూల్యము చెల్లించలేనటువంటి అమూల్యమైన కృప చేత మనం బ్రతికించబడ్డాం. ఇంకా చెప్పాలంటే ఆయన మరి ఉత్తమమైన కృప చేత ఈరోజు మనం బ్రతికించబడ్డాం. మరి ఇంత ఉత్తమమైన కృప చేత బ్రతికించబడిన మనం అంతే ఉత్తమంగా దేవుని ఎడల ప్రవర్తిస్తున్నామా? అంతే ఉత్తమమైన జీవితాన్ని దేవుని ఎడల మనం కలిగి ఉన్నామా? ఆలోచించండి. అలాగే 4వ విషయం కూడా చూద్దామండి. ఆయన కృప ఎలాంటి ఆలోచన చేయడానికి 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. దావీదునకు చూపిన శాశ్వత కృప, షూ మెర్సీ అంటాడండి. ఇటర్నల్ మెర్సీ, నిత్య కృప, శాశ్వత కృప అంటే మరణము లేని కృప, ముగింపు లేని కృప, మాసిపోని కృప, ఆగిపోని కృప. ఆయన చెప్తూ ఉంటాడండి శాశ్వత కృప, ఇటర్నల్ గ్రేస్. విశ్వాసం మనిషి చూపే ప్రేమ ఈ లోకపరమైనది. నీ స్థితిని బట్టి ఆ ప్రేమ మారిపోతుంది. నీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఆ ప్రేమ మారిపోతుంది. నీ యొక్క పద్ధతిని బట్టి ఆ ప్రేమ మారిపోతుంది. కానీ ఇటర్నల్ గ్రేస్ అనేది ఎంత మాత్రం కూడా మారనిది. అది నిత్యమైన కృప, అది శాశ్వతమైనటువంటి కృప. అది ఎన్నడూ మారిపోనిది, మాసిపోనిది, ఆగిపోనిది, అనంతమైనది, అంతము లేనిది ఆయన కృప. ఇలాంటి కృప దావీదు ఎడల చూపించాడు. ఆయన అంటున్నాడు దావీదుకు చూపిన ఆ కృప శాశ్వత కృప ఉంది కదా, అదే శాశ్వత కృప నేను మరణం నుంచి జీవములోనికి, ఈ లోకము నుంచి నిత్య రాజ్యములోనికి నడిపించి ఆ నిజమైనటువంటి నిశ్చయమైనటువంటి శాశ్వతమైనటువంటి కృపను నీకు చూపిస్తాను, నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాను. నిజమే. మన ఎడల ఎదుర్కొనేటువంటి కృప ప్రియ విశ్వాసులారా, నీ భార్య ప్రేమ నిమిత్తం తగ్గిపోవచ్చు, నీ భర్త ప్రేమ నిమిత్తం తగ్గిపోవచ్చు, నీ తల్లిదండ్రుల ప్రేమ నిమిత్తం తగ్గిపోవచ్చు, పిల్లల తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గిపోవచ్చు, ఒక స్నేహితుని ఎడల ఒక స్నేహితులకు ఉన్న ప్రేమ తగ్గిపోవచ్చు, అక్క చెల్లెల అన్నదమ్ముల ప్రేమ తగ్గిపోవచ్చు. ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమ అయినా తాత్కాలికమైనదిగా, అశాశ్వతమైనది కానిదిగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మరి ప్రేమ మన ఎడల అది శాశ్వతమైనదిగా, ముగింపు లేనిదిగా, అంతము లేనిదిగా ఉన్నదన్న సంగతి. ఇంకా ఐదవ విషయాన్ని కూడా ఆయన కృపను గురించి అర్థం చేసుకోవడానికి మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 2:6 వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన ఆయన కృపా మహదైశ్వర్యం, ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఇక తీవ్రమైన అనమాట, ఎక్సీడింగ్ తీవ్రమైన లేదా అపరిమితమైన లేదా ఎల్లలు లేనటువంటి ఆయన కృపా మహదైశ్వర్యము చొప్పున ఆయన మనం ఏం చేశాడంటండి, బ్రతికించాడు. మన ఎడల ఆయనకున్నటువంటి కృప అది తీవ్రమైనది, అది అపరిమితమైనది. ఆ కృప ఎలా ఉందంటే ఒక మహదైశ్వర్యముగా మన జీవితంలో కృప మహదైశ్వర్యము, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. నీ దగ్గర ఎంత డబ్బుందో తెలియదు, ప్రపంచంలో ఎంత డబ్బుందో తెలియదు. ఒకరికి మించిన ఒకరికి విస్తారమైన డబ్బు ఉంది. మరి కాల్కులేట్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర లెక్కింపసక్యం కానీ డబ్బు ఉంది. కానీ అంతకంటే గొప్పది ఆయన కృప. ఈ ప్రపంచం అంతా పోగేసిన ఉన్న డబ్బు కంటే, బంగారం కంటే, ఆస్తుల కంటే, ఐశ్వర్యం కంటే ఆయన కృప చాలా గొప్పది. ఆయన కృప చాలా ఐశ్వర్యవంతమైన కృప. ఒక మాటలో చెప్పాలంటే మన ఎడల ఆయన కృప ఐశ్వర్యంతో కూడిందండి. ఇంకా అర్థం చేసుకోవడానికి కీర్తనకారుడు దావీదు అట్టి కృపను అనుభవించిన వారిగా తన 103వ సంకీర్తన 11వ చదువు అంటాడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో. ఒకసారి ఈనాటి పరిజ్ఞానమును బట్టి, మనం కలిగి ఉన్నటువంటి పరికరాలను బట్టి భూమికి అంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఎవరైనా కొలవగలరా అండి? అసలు ఎన్ని ఆకాశాలు ఉన్నాయో మనకి తెలియదు. ఆకాశం యొక్క ముగింపు కానీ అంతు కానీ మన జీవితంలో మన అంతము వరకు కూడా దాన్ని కనుగొలేదు. ఆయన కృపను గురించి చెప్తాడు. ఆయన కృప ఎంత విస్తృతమైనదో, విశాలమైనదో, ఎంత ఐశ్వర్యంతో కూడిందో జ్ఞాపకం చేస్తూ, ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తూ, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో మన ఎడల ఆయన కృప కండి అంత
అంత అధికమైనది, అంత అధికమైనది. నీవు కొలవలేనిది, నీవు తలచిన అది నీకు అవగాహనకు రాలేని గొప్ప కృప, గొప్ప కృప ఆయన మన ఎడల కలిగి ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని. ఎలాంటిదంటే ఆయన కృప ఎంత ఉన్నతమైందంటే ప్రియులారా, ఆయన కృప ఎంత ఐశ్వర్యవంతమైందంటే, ఆయన కృప మహదైశ్వర్యం అంటే ఒక మాటలో చెప్పాలంటే సింపుల్ గా ఒక పాపిని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు. ఒక పాపిని పాతాళానికి పోవలసినటువంటి ఒక పాపిని ఎన్నుకుని నేరుగా పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని, ఐశ్వర్యాన్ని రాసి చేశాడు. నేడు నీవు నాతో కూడా అదే క్రమంలో ఈరోజు మనల్ని కూడా, మరణములకు పాత్రమైన మనల్ని ఆయన జీవములకు వారసులుగా, నిత్య జీవములకు వారసులుగా మన చేసింది ఆయన కృప అన్న సంగతిని. ఇందులో నీ ప్రళయం లేదు, ఇందులో నీ కాంట్రిబ్యూషన్ ఎలా జ్ఞాపకం చేసుకున్నట్లు అన్కండిషనల్ గ్రేస్, అది నీ యోగ్యతను, నీ అర్హతను చూసింది కాదు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఆరోగ్య పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములు కూడా ఎక్కువ మాటలు జ్ఞాపకం చేస్తారండి. తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అందు దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, సర్వకృపానిధి, గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. ఇక సర్వకృపానిధిలో నుంచి తప్పించుకునేది కూడా సర్వకృపానిధి అనేటువంటి ఈ యొక్క అనుభవంలోనికి రానిది ఏది కూడా లేదు. అన్ని విధములైనటువంటి ఆయన కృప చూపడంలో మాయడ ఒక నిధి, తరగనటువంటి నిధి, కలిగిపోయినటువంటి ఇలాంటి గొప్ప కృప కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన కృప సమృద్ధి కలిగిన మాట, ఆయన కృప సంపత్తి కలిగిన మాట, ఆయన అమూల్యమైనటువంటి కృపను మనయడలా కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆయన ఉత్తమోత్తమైన కృపను మనయడలా కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన మనకు అనుగ్రహించింది ఆయన కృప మహదైశ్వర్యం, ఆయన కృపా నిధిగా మన ఎడల తన కృపను చూపిస్తూ ఉన్నాడు. నీవు ఎంత తోడుకున్నా అది తరగని నిధి. కానీ ఈ లోకంలో నిధులు గనులు ఉంటాయండి. కొంతకాలం తగిన తర్వాత, కొంతకాలం వాడుకున్న తర్వాత అది ఒకవేళ గ్యాసెస్ అయినప్పటికీ, ఒక బంగారు నిధి అయినప్పటికీ, ఒక బొగ్గు గని అయినప్పటికీ, ఎలాంటిదైనప్పటికీ కొంతకాలం తోడుకున్న తర్వాత, తవ్వుకున్న తర్వాత ఏమైపోతాయండి? అవి అయిపోతాయి. అందులో ఉన్నటువంటి నిధులు నిల్వలు అయిపోతాయి. కానీ ఆయన కృప అలాంటిది కాదు. భూమి పుట్టక పూర్వం నుంచి ఆయన కృపానిధిగా మన జీవితంలో పనిచేస్తున్నాడు. ఎప్పటికీ ఆయన కృప యొక్క ఐశ్వర్యం తగ్గిపోలేదు, ఆయన కృప యొక్క తీవ్రత తగ్గిపోలేదు, ఆయన కృపలో ఉన్నటువంటి అమూల్యత తగ్గిపోలేదు, ఆయన కృపలో ఉన్నటువంటి ఉత్తమత్వము తగ్గిపోలేదు, ఆయన కృపలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఎంత మాత్రం కూడా తగ్గిపోలేదు అనే సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటిది ఆయన అనంతమైన కృపలు ఈరోజు మనం అర్థం చేసుకున్నటువంటి ఈ మాటలు, భావనలు ఒక ఇసుక రేరు అంత కూడా కాదు, అంత గొప్పది ఆయన కృప అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి ఆయన కృప చేత మన జీవితంలో ఆయన ఎలా పనిచేశాడు, ఏం చేశాడు, మనం దీన్ని కూడా ఒక 3-4 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. అలాంటి ఆయన కృప మన ఎలా పనిచేస్తుంది, ఎలాంటి తీవ్రతను చూపించింది, ఎలాంటి కృప ద్వారా మనము మేలు పొందాం ఆలోచన చేసుకుంటే ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అని. ఆ కాలంలో దేవుని ఉగ్రతకు, దేవుడు రక్షించిన భూమిలోంచి ఆకాశం నుంచి కురిపించినటువంటి జల ప్రవాహముల నడుమ, ఆ జల ప్రళయం మధ్య నోవహు తప్పించబడ్డాడు. నోవహు తప్పించబడడానికి కారణం ఏంటంటే కేవలం దేవుని కృప. ఆయన కృప ఎలాంటిదంటే, అంత లైవ్ అయిపోతున్నా, నీ చుట్టూ అంత నాశనం అయిపోతున్నా, నీ చుట్టూ అంత పతనం అయిపోతున్నా, నిగడగా కృప నిన్ను తప్పిస్తుంది. ఆయన కృప నిన్ను తప్పిస్తుంది. అందుకని పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అతడు మరణానికి పాత్రుడు, లేదంటే అతడు జీవానికి దూరస్తుడు, అతడు క్షమాపణకు అర్హత లేనివాడు. తనే ఒప్పుకుంటున్నాడు, నేను పూర్వము హింసకుడును దూషకుడునా ఉన్నాను, అయినప్పటికీ యేసుక్రీస్తునందున కృప చేత కనికరించబడ్డానంటాడు. యేసుక్రీస్తునందున కృప చేత ఏమయ్యాడండి? హింసకుడు దూషకుడు కూడా ఆయన కృపయే అతన్ని కనికరించి
తిరిగి రక్షించింది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. నశించిపోతున్న లోకములు నోవహు రక్షించబడడానికి కారణం, జలప్రళయములు నోవహు కుటుంబము నశించిపోకుండా బ్రతికించబడడానికి లేదా తప్పించబడడానికి కారణం ఏమిటో తెలుసా? నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఆయన కృప మనల్ని తప్పిస్తుంది, రక్షిస్తుంది. ఆయన కృప మనల్ని నాశనములకు లోను కాకుండా కాపాడుతుంది. నోవహు తనంతటి తాను ఆ జలప్రళయం నుంచి తప్పించుకోగలడా? నోవహు తనంతటి తాను అంతటి ఓడను చేసుకోగలడా? నోవహు తనంతటి తాను అంతటి జీవరాశిని ఆ ఓడలోనికి నడిపించగలడా? నోవహు తనంతటి తాను అన్ని దినములకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోగలడా? ఇవన్నీ కూడా అసాధ్యమైన అనుభవం. అయినను నోవహు దేవుని కృప చేత ఆ కార్యమును చదివించి దేవుడు ఆజ్ఞాపించిన సమస్తాన్ని చేసి అతడు తప్పించబడినట్లుగా, రక్షించబడినట్లుగా, దేవుని చేత దీవించబడినట్లుగా మనం చూస్తాం. నిజమే, నీవు గమనించు, నీ ఎడల దేవునికి కృప, దేవుడికి ఉన్నటువంటి కృప నిన్ను తప్పించగలిగింది, నిన్ను రక్షించగలిగింది. దేని నుంచి అంటే దేని నుంచైనా నిన్ను రక్షిస్తుంది. మరణం నుంచి తప్పించింది, జీవములోకి నడిపించింది. ఈ లోకంలో ఎలాంటి అనుభవం నుంచి అయినా అట్టి కృప, ఆయన కృప నోవహును తప్పించి రక్షించినట్లుగా నిన్ను కూడా తప్పించి రక్షించగలదు మన సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. ఇక రెండవ వ్యక్తిని చూద్దామండి. 86వ సంకీర్తన 13వ వచనం. 86వ సంకీర్తన 13వ వచనం చదువుకుందాం త్వరగా. ప్రభువా నా దేవా, నా ఎడల చూపిన కృప అధికమైనది. దావీదు అంటున్నాడండి, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, అధికమైనది. నిజమే, దావీదు ఎడల కూడా దేవుడు కృప చూపించాడు. నోవహు ఎడల మాత్రమే కాదు, చాలా మంది ఎడల చూపించాడు. మనం కొన్ని సంగతులు మాత్రం ఆలోచన చేస్తున్నాం. నోవహు ఎడల దేవుడు చూపించినటువంటి ఆ అపారమైన కృప అతన్ని తప్పించి రక్షించింది. దావీదు ఎడల చూపిన దేవుని యొక్క అధికమైన కృప, దావీదు ఎడల చూపిన దేవుని అధికమైన కృప దావీదును గొర్రెల దొడ్డి నుంచి సింహాసనంలోకి హెచ్చించింది. ఆయన కృప నిన్ను తప్పించేది మాత్రమే కాదు ప్రియ విశ్వాసి, ఆయన కృప నిన్ను హెచ్చించేది కూడా. ఆయన కృప నిన్ను రక్షించేది మాత్రమే కాదు, ఆయన కృప నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టేది కూడా ఆయన కృప అన్న సంగతిని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. నిజమే, ఎందుకు పనికిరాడు కాదు దావీదు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే దావీదు తన సొంత తండ్రి దృష్టిలో ఎదిగలేని వాడు, తన అన్నల దృష్టిలో తృణీకరించబడిన వాడు. దావీదు స్థితి దేవుడు నీ కుమారులలో ఒకరిని అభిషేకించడానికి పంపించాడంటే ఏలియాకు మొదలుకొని 7 కుమారుల వరకు చూపించాడు. ఇంకెవరు లేరా అంటే అంటే దావీదును చూపించడానికి యెషయి సిద్ధంగా లేడు. దావీదును దేవుడు ఎన్నుకుంటాడు అని నమ్మడానికి కూడా యెషయి సిద్ధంగా లేడు. అందుకనే దావీదు అన్న ఒక వ్యక్తిని తెరపైకి తీసుకురావటం లేదు. కానీ సమూయేలు అడుగుతున్నాడు, ఇంకెవరు లేదా? ఎందుకంటే నీ కుమారులను ఒకరిని అభిషేకించమని పంపించాడు, ఇంకెవరు లేదంటే ఉన్నాడు ఒక కడసారు కుమారుడు, అంటే తండ్రి దృష్టిలో యోగ్యత లేనివాడు, ఎన్నిక లేనివాడు. అలాంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాను. ఉన్నాడు లేదు ఒక కడసారు కుమారుడు, వాడు గొర్రెలు లేకపోవడానికి తప్ప రాజుగా పనికిరాడు. నిజమే, గొర్రెలను లేకపోవడానికి తప్ప రాజుగా పనికిరాని ఒక దావీదు, ఒక గొర్రెల కాపరిని తన ప్రజలకు కాపరిగా నియమించింది ఆయన అపారమైన కృప. నీకు ఎలా అర్థం చేసుకుంటావో తెలియదు, కానీ నీవు ఎంత ప్రయత్నించినా నీకు అర్థము కానివి కేవలము నీకు రక్షణ కలిగిస్తుందని పని. ఏ మూల నుంచి, ఏ కొడ నుంచి, ఏ భాషతో, ఏ కాలిక్యులేషన్స్తో మనం ఆయన కృపను అర్థం చేసుకోవాలన్నా అసలు మన జీవితానికి అది అర్థం కానిది కేవలం. అందుకనే ఆయన కృప అన్నటువంటి అంశాన్ని మాత్రమే మనం ఆలోచన చేస్తాం. ఇక 3వ విషయం కూడా చూద్దామని. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తములను రెట్లు జరిగించుతున్నాం. ఇక్కడ గమనించండి, యథార్థత, సత్యము, అనుకూలత, 3 విషయాలు చెప్తున్నాడు.
నేను ఎంత యథార్థంగా నడుచుకున్నా నీకు తెలుసు ప్రభా, ఎలా సత్యం అనుసరించి నడుచుకున్నాను తెలుసు ప్రభా. ఇంకో మాట, నీకు అనుకూలంగా ఎలా చేశానో నీకు తెలుసు ప్రభా. బట్ వీటన్నిటి చేత కాదు. అక్కడ ఒక అద్భుతమైన ప్రయోగం అనమాట అండి. హిజ్కియా యొక్క మాటలు ఎందుకు దేవుడు హిజ్కియా మాటలు ఆలోచించాడంటే, హిజ్కియా యథార్థతను బట్టు, అతడు సత్యము అనుసరించి నడుచుకున్నాడు బట్టు, లేదంటే అతడు అనుకూలంగా ప్రవర్తించడం కాదు. చాలా మంది అలా చేశారు, కానీ అందరికీ అలాగూ ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వలేదు లైఫ్ విషయం. అక్కడ హిజ్కియా మాట్లాడిన ఒక మాట, నేను యథార్థంగా ప్రవర్తించాను, సత్యం అనుసరించాను, నీ దృష్టికి అనుకూలంగా చేశాను, బట్ ఇవన్నీ కాదు ప్రభా, కృపతో జ్ఞాపకం చేస్తాను. ఇది ఒక కండిషన్, కృపతో జ్ఞాపకం చేస్తాను. నిజమైన విశ్వాసాన్ని 6వ వచనంలో అంటున్నాడు, నా ప్రజల అధిపతి అయినటువంటి హిజ్కియా కన్నీరు పడవడం చూశాను. అతనికి 15 సంవత్సరంలో ఆయన కృప ఏమిస్తుందో తెలుసా? నీ లైఫ్ను ఎక్స్టెండ్ చేస్తుంది, నీ లైఫ్ను పొడిగిస్తుంది, నీ జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా ఈ కృప? లేదంటే ఎప్పుడో మన అపరాధాలకు చచ్చిపోవలసిన వాళ్ళు, ఎప్పుడో మన పాపాలకు మనము బలి పశువులుగా మారిపోవలసిన వారు, ఎప్పుడో మన జీవితాలు మన యొక్క అతిక్రమాల చేత ముగించాల్సిన వారు, ఎప్పటి వరకు ఎంత ఆయుష్ వరకు ఎంత ఆరోగ్యంగా మనము బతకడానికి ఎలాంటి యోగ్యత మనకు లేదు. అందుకని పౌలు అన్నాడు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నేనేమన్నానో అదేమి లేదు, ఆయన కృప మాత్రం, ఆయన కృప మాత్రం. ఇక్కడ కూడా నేను యథార్థంగా ప్రవర్తించానను, నేను సత్యమును అనుసరించానను, నేను నీకు అనుకూలంగా ప్రవర్తించానని నన్ను బతికించొద్దయ్యా. నన్ను బతికిస్తే కనుక నీ కృపను బట్టి బతికించు. ఎందుకంటే నేను బతకడానికి నాకు ఆధారం, నేను జీవించడానికి నాకు ఆధారం ఏంటంటే నీ కృప మాత్రమే. ఈ ఒక్క మాట దేవుని కట్టిపడేసింది. ఈ ఒక్క మాట దేవుని కృప హిజ్కియా 15 సంవత్సరములు ఇంకా అనుభవించడానికి, 15 సంవత్సరములు ఇంకా ఆయన లైఫ్ ఎక్స్టెండ్ కావడానికి ఉపకరించింది. కనుక ఈరోజు నీ ఆయుష్ని పెంచేది కూడా ఏంటో తెలుసా? నీ జీవితాన్ని కొనసాగించడానికి నీకు అవసరమైనది కూడా ఏంటో తెలుసా? నీ డబ్బు, లేదంటే నీవు తీసుకుంటున్న ట్రీట్మెంట్, లేదంటే ఇంకొకటి కాదు. నీ జీవితంలో నీ ఆయుష్ని పెంచేది దేవుని కృప, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని కృప, నీవు ఇంకొంత కాలము జీవించడానికి అవకాశాన్ని ఇచ్చేది దేవుని కృప మాత్రమే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అలా జ్ఞాపకం చేసుకుంటే మన కృపను బట్టి మనం దీవెనకరంగా జీవించాలి. అలాగే 4వ విషయం కూడా ఆదికాండము 19వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చూస్తే, నశించిపోతున్న సొదొమ గొమొర్రాలో లోతు కనబడుతున్నాడు. అక్కడ ఆ 18వ వచనం నుంచి చదువుదాం. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచింది. నేను ఆ పర్వతంలోకి వెళ్ళలేను, కానీ సింపుల్గా చెప్తాను. ఇదిగో నా ఎడల నీవు కృపను కనపరిచావు. నేను ఆ పర్వతం, నీవు చూపించిన పర్వతానికి వెళ్ళాను, కానీ ఆ పక్కనే ఉన్న సోయలు అని చిన్న ఊరికి వెళ్ళిపోతాను. అసలు లోతును బతికించడమే గొప్ప అండి. ఆయన కృప ఎంత గొప్పదంటే అసలు లోతుకు ఛాన్స్ ఇవ్వడమే గొప్ప. ఆ లోతు ఛాన్స్ ఇచ్చినటువంటి దేవుని పట్ల మరి ఆ భయంతో భక్తితో పారిపోకుండా మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్, కొన్ని రాయితీలు అడుగుతున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళిపోమని. ఈరోజు మనం బతకడానికి అందరిలో మనకే అవకాశం వచ్చిందని ఇప్పుడు ఏం చేస్తాం? బతుకు జీవడానికి పారిపోతాం. ఈ రామచంద్రపురం పట్టణం నశించిపోతుందండి, దేవుడు నీ పట్ల కృప చూపించడం పారిపో అంటే కొండకు కాదు కదా, హైదరాబాద్ కూడా పారిపోతాం, కారు కట్టించుకుని విమానం కట్టించుకుని. లోతు ఏమంటున్నాడు? దేవుడు కృప చూపించాడు, ఆ కృపను ఏం చేయాలా? సద్వినియోగపరుచుకోవాలా అంటున్నాడు. అయ్యా నీ కృపను బట్టి వందనాలు, కానీ నేను అంత దూరం వెళ్ళిపోలేను, నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతానికి పంపించు. దేవుడు అన్నాడు, సరే నేను వెళ్ళే వరకు నేను ఈ అగ్ని గంధకములు కురిపించి పట్టణాన్ని నాశించాను. కృప అనేది నీ స్థితిని బట్టి కూడా పనిచేస్తుంది. నీ శక్తిని బట్టి, నీ అవసరతను బట్టి, నీ కోరికను బట్టి ఆయన కృపను జీవితంలో పనిచేస్తుంది. నిజమే, అసలు లోతు బతకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లోతు సొదొమ గొమొర్రాలో ఏలుకొని వెళ్ళాడండి. ఆ స్థితికి కారణం లోతు స్వయంకృతాపరాధం అయినప్పటికీ అలా కాక తన సేవకుడైన అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకుని కృప చూపించాడు. అటు కృపలో కూడా ఆయన ఇంకా రాయితీలు అడుగుతున్నాడు. రాయితీలు అడుగుతుంటే అది కూడా అనుమతిస్తున్నాడు. ఆయన కృప
చివరి వరకు కూడా నేను విలువని అడగాలి. నేను ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టలేను అనమాట. అక్కడికి వెళ్ళలేదు కృప, ఇక్కడికి వెళ్తానంటే లోతుని ఇబ్బంది పెట్టింది ఆయన కృప, ఇబ్బంది పెట్టలేదు. అలాగే కానీ అన్నారు, మన కృప మనకు అనుగుణంగా మన క్షేమము కొరకు, మన రక్షణ కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన దీవెన కొరకు మనము తప్పించుకోవడానికి లోతు ఎడల దేవుని కృప ఆ నాశనము నుంచి తప్పించి, ఆ అగ్ని గంధకములతో కూడిన ఆ భయంకరమైన దుస్థితి నుంచి తప్పించి, ఈరోజు ఆయన కృపను బట్టి మనం తప్పించబడ్డాం, ఆయన కృపను బట్టి రక్షించబడ్డాం, ఆయన కృపను బట్టి బతుకుతున్నాం, ఆయన కృపను బట్టి మనం అన్ని చేసుకోగలుగుతున్నాం. కొన్ని రిఫరెన్సెస్ చెప్పి నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. 94వ సంకీర్తన సమయం అయిపోతుంది కనుక 94వ సంకీర్తన 18వ చరణంలో ఆయన కృప అట నిన్ను బలపరుస్తుందట. నీవెప్పుడు బలహీనుడవో, వ్యాధి చేత కానీ, పాట చేత కానీ, ఇబ్బందుల చేత కానీ, సమస్యల చేత కానీ నేను ఎప్పుడు బలహీనమో అప్పుడు ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా అండి? ఆయన కృప నిన్ను బలపరుస్తుంది, స్ట్రెంగ్థెన్ చేస్తుంది. ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. 100వ సంకీర్తన 5వ చరణంలో ఆయన కృప నిత్యము ఉండే, ఆయన కృప నిత్యము ఉండే. ఈ రోజు రేపు వెళ్ళిపోయేది కాదు, ఈ సంవత్సరం నుండి రేపు వెళ్ళిపోయేది కాదు. నీ జీవితం అంతా కూడా ఆయన శాంక్షన్ చేస్తున్నాడు, గ్రాంటెడ్ అని సీల్ వేస్తున్నాడు. నిజమే, మన ఎడల ఆయన కృప మారిపోయేది కాదు, మాసిపోయేది కాదు, ఆగిపోయేది కాదు, ముగిసిపోయేది కాదు. మన ఎడల ఆయన కృప నిత్యము ఉండేది అన్న సంగతి గుర్తు చేస్తున్నాడు. 119వ సంకీర్తన 76వ చరణంలో ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఎవరు నీకు ఆదరించలేని సమయంలో, నీవు ఒంటరి వెళ్ళిపోయి దుఃఖిస్తున్న అనుభవంలో, నీ బ్రతుకు విషాదపు ప్రయాణంలో, వేదన పాలై కృంగిపోయినటువంటి అనుభవాల్లో ఆ వచనం ఆ చరణం మాట్లాడుతుంది, ఆయన కృపయే మనలను ఆదరిస్తుంది. నిజమే, ఒక తల్లి వలె ఆయన కృపను ఇచ్చి, ఒక తండ్రి వలె నిన్ను ఎత్తుకొని, ఒక స్నేహితుల వలె నీకు సహాయకరంగా తోడైంది, నిన్ను బుజ్జగిస్తుంది, ఆదరిస్తుంది, మీరు బలపరుస్తున్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే 119వ సంకీర్తన 88వ చరణం ఆయన కృప చచ్చిపోవలసిన నిన్ను బ్రతికించి, ఆయన కృప చావులకు లోనైనా, మరణానికి పాత్రులమైనా, ఈ లోకం ఏమందంటే నువ్వు బతకడానికి నీకు యోగ్యత లేదు అని ముద్ర వేస్తే, సిలువలో వేలాడినటువంటి ఆయన కృప ఆ దొంగను బతికించినట్లుగా పరదేశుడు నిన్ను నన్ను కూడా బతికించింది. లోకమేమో నువ్వు చచ్చిపోమని చెప్పింది, ఆయన కృపేమో నేను నిన్ను బతికిస్తానని చెప్పింది. మన ఆయన కృప ఏ స్థితిలో మనం చావులకు లోనైనా, మరణములకు పాత్రులమైనా అది మనల్ని బ్రతికించింది మన సంగతి జ్ఞాపకం చేస్తుంది. ప్రకటన 22:21 వచ్చింది, ఆయన కృప మనకు తోడైంది. లోకములు మనలను, మన సొంత వారు, మన ప్రియులు, మనకు అయినవారు, మన ఆప్తులు అందరూ కూడా విడిచి వెళ్ళిపోయినట్టు ప్రియ విశ్వాసులారా, ఆయన కృప మనకు తోడైంది. యేసుక్రీస్తునందు ఆయన కృప పరిశుద్ధులకు తోడైంది అనగా అది ఎలా ఉంటుందంటే, మనం బతుకున్నంత కాలం మన నీడ మనతో ఉన్నట్టు, కానీ ఆయన కృప మన నీడలాగా మనల్ని వెంటాడుతుంది. కొన్నిసార్లు మన నీడ మనకు కనిపించకపోయినప్పటికీ ఆయన కృప మన జీవితంలో ఎప్పటికీ మరుగై ఉండదు అన్న సంగతిని తెలియజేస్తున్నాను. అలాగే 32వ సంకీర్తన 10వ చరణం 32వ సంకీర్తన 10వ చరణంలో ఆయన కృప మనలను ఆవరిస్తుందండి. ఒక ఆరాలాగా అనమాట. ఒక వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ఒక ఆరాలాగా, ఒక ప్రొటెక్షన్ అనమాట. ఒక తెలియనటువంటి శక్తి, ఒక వెలుగు, ఒక ప్రకాశం మన చుట్టూ ఆయన కృపగా రౌండప్ చేసి అనమాట. మనల్ని ఏ వ్యాధి, బాధ, బలహీనత, చివరికి మరణమైనా ముట్టుకోవాలి, టచ్ చేయాలంటే ఆ కృప అనే కవచం నుంచి దాటి రావాలి. ఆయన కృప అనే ఆ ప్రొటెక్షన్ నుంచి దాటి రావాలి. ఆయన కృప అనే ఆ కంచె నుంచి అది అధిగమించి రావాలి.
ఈ లోకంలో ఇప్పటి వరకు ఆయన కృపను దాటి మన దగ్గరికి వచ్చింది ఏది కూడా లేదు. కనుక ఆయన కృప మనల్ని కవర్ చేస్తుందని, కంప్లీట్గా ప్యాక్ చేస్తుంది. ఎలాంటి మరి ఆ ఆపద మరి మనను సంబంధించింది. అందుకనే భక్తుడు అంటాడు, ప్రవక్త 54వ అధ్యాయం యెషయా 10వ వచనంలో, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, ఏమైపోయినా సరే, అంటే ఈ భూమి అంతా కూడా నశించిపోయినా, సృష్టి అంతా కూడా పతనమైపోయినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన, ఇలాంటి ఒక స్థితి వస్తే భూమి మీద ఎవరు బతుకుతారు చెప్పండి? భూమి మీద ఉన్న పర్వతాలు, మెట్టలు లయమైపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవడు బతకగలడు చెప్పండి? దేవుడు అంటున్నాడు, నిన్ను బతికిస్తాను. ఎందుకంటే అలాంటి విపత్తు ఉపద్రవము సంభవించిన సమయంలో కూడా నా కృప నువ్వు విడిచి వెళ్ళిపోండి. ఒక ప్రమాదం సంభవించింది అనుకోండి, అకస్మాత్తుగా ఒక భూకంపం సంభవించింది అనుకోండి, అకస్మాత్తుగా ఒక సునామీ వచ్చింది అనుకోండి, అకస్మాత్తుగా ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురుస్తున్నాయి అనుకోండి, ఓ ఇద్దరు స్నేహితులు, భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు వెళుతున్నారు అనుకోండి, ఏమవుతారు అక్కడ వాళ్ళు? ఎవరి ప్రాణాలు రక్షించుకోవడానికి తలో దిక్కు పారిపోతారు. కానీ ఆయన కృప అలానే విడిచిపోతుంది. ఆయన కృప అలానే విడిచిపోతుంది. పర్వతాలు తగ్గిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, మహేడలైన కృప ఎంత మాత్రం కూడా ఎలాంటి అనుభవంలో కూడా మనల్ని విడిచిపోదు అనేటువంటి గొప్ప సంగతిని, సత్యాన్ని లేఖనాలు చాలా సూటిగా జ్ఞాపకం చేస్తుంది. ఫైనల్గా మనం చదువుకున్న 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఫైనల్గా చాలా సింపుల్గా ఆందోళన పడుతున్నాడండి. ఎవరు? పౌలు చాలా ఆందోళన పడుతున్నాడు. పౌలు చాలా కంగారు పడుతున్నాడు. పౌలు చాలా అలసట పడుతున్నాడు. ఇక ఈ జీవితాన్ని ఇలాగైతే నేను కొనసాగించలేనేమో, నీ పరిచర్యను ఇలాగైతే నేను జరిగించలేనేమో అని అలసట చెందిన వాడే, నలిగిపోయిన వాడే అడుగుతున్నాడు, అయ్యా ఈ ముళ్ళు నా ఎదురు నుంచి తొలగించు. ఇలాగ ఒక ప్రార్థన చేయడానికి పౌలు చాలా మదన పడుతున్నాడండి. చాలా స్ట్రగుల్ అవుతూ మదన పడుతూ ఇలాంటి ఒక ప్రార్థన అత్యంత భారంగా చేస్తే ప్రభు చాలా సింపుల్గా సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు. ఇక ఇందులో మనము ఇక ఆందోళన పడాల్సింది ఏది కూడా లేదు, కంగారు పడాల్సింది ఏది కూడా లేదు, టెన్షన్ పడాల్సింది ఏది కూడా లేదు. ఎందుకంటే కృప కలిగిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు చావులకు లోనయ్యావా, తీవ్రమైన వ్యాధి బాధిస్తుందా, అప్పుడు నీకు వేధిస్తున్నాయా, చావు తప్ప వేరొక మార్గం లేదని నువ్వు భావిస్తున్నావా, చావులకు లోనైనటువంటి స్థితిలో గోతులోనికి దిగిన వ్యక్తిగా నీవు మరణపడుతున్నావా, నీవు ఏ స్థితిలో ఉన్నా అని అంటున్నాడు, నా కృప నీకు చాలు. నిజమే, మనకు చాలినది ఆయన కృప. నాకు ఒక బాధ ఉండొచ్చు, మీకు ఒక బాధ ఉండొచ్చు, నాకు సమస్య ఉండొచ్చు, మీకు సమస్య ఉండొచ్చు, నాకు ఒక వ్యాధి ఉండొచ్చు, మీకు ఒక వ్యాధి ఉండొచ్చు. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క టాబ్లెట్ అన్నట్టు కాదు, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ అన్నట్టు కాదు, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క సహాయం సహకారము అన్నట్టు కాదు. ప్రియాలు, ఆయన కృప ఎలాంటిదంటే, నా వ్యాధిలో నాకు సరిపోతుంది, నీ వ్యాధిలో మీకు సరిపోతుంది, నా సమస్యలో నాకు సరిపోతుంది, నీ సమస్యలో నీకు సరిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కృప మనకు సరిపోయేది, మనకు చాలినది ఆయన కృప అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఆయన కృపా సమృద్ధి కలిగేవాడు. చాలిన కృపను మన మీద అనుగ్రహించి మనల్ని చావు నుంచి జీవంలోకి నడిపించేవాడు. అతి కృప కలిగిన ఆయన ప్రేమను మన జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా, చేయదైన వీధైన మనసు తప్పిపోకుండా మనం ఆయన కృపలో ఆయన రాక వరకు నిలిచి ఉండడానికి సిద్ధపడతాం. అతి కృప పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించి మనం తన కృప చేత బలపరిచిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులకు మమ్మల్ని మిగిలి ప్రేమించిన ప్రియ పరిశుద్ధులను మీ కృపను అర్థం చేసుకోవడానికి మాకు జీవితం సరిపోదయా, ఎందుకంటే అంత అనంతమైనది మీ కృప. మీ కృపను మేము గ్రహించడానికి ఈ బ్రతుకు సరిపోదయా, ఎందుకంటే అంత అద్వితీయమైనది మీ కృప. మీ కృప అమూల్యమైనది, మీ కృప అనిర్వచనీయమైనది.
మా భాష సరిపోదు, మా భావము సరిపోదు. అటు అపరిమితమైన విస్తారమైనటువంటి మీ కృపను మా ఎడల అనుగ్రహించి ఈరోజు మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు. అటు కృపను మేము పొందుకున్నాం. మీ కృపను నిర్లక్ష్యం చేయక, మీ కృప నుంచి మేము దూరం కాక, మీ రాక పర్యంతం మీ కృపను నిలిచిన వారమై అయ్యా మీ కృప చేత జీవించడానికి సహాయం చేయండి. నిన్న వాక్యం అయ్యా మా హృదయాల్లో ఫలింపచేసి మానవులు మీకున్న కృప ఎంత అపరిమితమైనదో మేము కొంచెమైనా గ్రహించి మీ కృపలో నిలవడానికి, జీవించడానికి, మీ రాక కొరకు ఎదురించడానికి సహాయం చేయండి. కృప కలిగిన తండ్రి, మీ కృప చేత రక్షించినటువంటి యేసయ్య కృపా ప్రేమలు మా జీవితంలో విస్తరించండి. యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఎవరికి మనం